మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. హల్లెలూయా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవాదేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఎంత చీకటి ఎంత మాత్రమును లేదు. దేవునికి స్తోత్రం. అందరూ చూడండి, దర్శనం కలిగింది, పెద్ద వెలుగు కనపడింది అని కొన్ని సాక్ష్యం చెబుతూ ఉంటారు కదా. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన ఎంత చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయన ప్రకాశతను చూస్తూ ఉంటాను, నేను ఆయన వెలుగును చూస్తూ ఉంటాను. నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నా రూమ్ అంతా కూడా వెలుగుమయంగా కనపడుతూ ఉంటాం. మధ్యాహ్న కాలపు ఎండ వెలుగు ఎలా ఉంటుంది అలా కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంత చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని మరి చెప్పుకొని చీకట్లో నడిస్తే ఎట్లా? ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడవకూడదండి మనం. కాబట్టి అట్లా నడిచినట్లయితే మనం అబద్ధమాడిన వారం అవుతాం కదా. కాబట్టి దేవుళ్ళు ఉన్నామన్నప్పుడు స్వచ్ఛంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సత్యమును చీకట్లో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మనం ఎన్నడూ కూడా సత్యాన్ని జరిగించలేము. అబద్ధమాడాలంటే విలవిలలాడిపోతాను నేనైతే. వెంటనే అది ఎవరినైనా సరే, ఏ మాట అయినా సరే సత్యాన్ని అడిగేస్తాను, సత్యంగా మాట్లాడేస్తాను. మొట్టమొదటి మాట అబద్ధం రాదండి నాకు. ఇప్పుడు ఉన్న మాట ఉన్నట్టే పలికేస్తాను. దేవుని స్తోత్రం. అలా మాట్లాడాలి మనం. కాబట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము కదండి. మరి ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఆయన వెలుగులో మనం నడిచినట్లయితే అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. ఎలా? అన్యోన్యతగా కలిసిమెలిసి కొట్లాటలు లేకుండా ఆ విధంగా ఉన్న వారమై ఉంటాం ప్రతి పాపం నుండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఈ విధంగా అన్యోన్య సహవాసం కలవారమై ఉన్నప్పుడు ఆయన పవిత్రమైనటువంటి ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపం లేని వారు మనం చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం. ప్రతి వాళ్ళము దౌర్భాగ్యమే, ప్రతి వాళ్ళము చీకటి పనులు చేసిన వాళ్ళమే, అసహ్యకార్యాలు చేసిన వాళ్ళమే. కానీ నిజమైన దేవుని తెలుసుకుని మరి ఆయనలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏ అబద్ధం ఆడకూడదు, సత్య మార్గం అందే నడవలసిన వారమై ఉంచున్నాము. మనం మోసపుచ్చుకునేటట్టు ప్రవర్తన మనము చేయవద్దండి. దేవునికి స్తోత్రం. అలాగే అంటున్నాడు, మరి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. ఏంటది? యేసు క్రీస్తు వారి రక్తము. మనం పాపం లేని వారం అని చెప్పుకునేళ్ళ మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి ఏమన్నాడు? మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా పవిత్రులనుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.